మన గుండె సరిగ్గా స్పందించడానికి, సాఫీగా రక్తాన్ని పంప్ చేయడానికి లోపల ఉండే కవాటాలనే తలుపులు చక్కగా తెరుచుకుంటూ ఉండాలి. గుండెలోని 4 కవాటాల్లో ఏ ఒక్కటి దెబ్బతిన్నా మొత్తంగా గుండె ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. వయసు పైబడటం, ఇన్ఫెక్షన్ల తాకిడి మూలంగా కొంతమందిలో గుండె కవాటాలు దెబ్బతినిపోతూ ఉంటాయి. పాడైన కవాటాల్ని బాగు చేసేందుకు ఒకప్పుడైతే ఛాతీని తెరిచి సర్జరీ చేయాల్సి వచ్చేది. కానీ ఇవాళ గుండెపై చిన్న ఘాటు కూడా పెట్టకుండానే కవాటాల్ని మరమ్మతు చేసే టాబీ వంటి సరికొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కోత పెట్టకుండా కవాటాల్ని బాగు చేసే నూతన చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కవటాల దాంట్లో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటంటే, ముందు అన్నీ ఏదైనా కానీ సర్జరీ చేసి మార్చి మెటల్ వాళ్ళు పెట్టేవాళ్ళం అందరికీ, అంతకుముందు ఉన్న దీంట్లో. సో ఈ సర్జరీ చేశాక వీళ్ళందరూ బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ వాడాలి లైఫ్ లాంగ్. అవి రోజు ఒక టైంలో వేసుకోవాలి. దానికి బ్లడ్ రియాక్షన్, వేరే డ్రగ్స్ ఏమన్నా వేసుకున్నా దానికి రియాక్షన్స్ ఎక్కువ. ఐఎన్ఆర్ అని ఒక టెస్ట్ చేసుకుని 2 to 3 దాంట్లో మెయింటైన్ చేసి ఉండాలి. ఆకుకూరలు కొన్ని తినకూడదు. ఇలా అన్ని రెస్ట్రిక్షన్స్ మెయింటైన్ చేసుకుంటా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళకి ఒక వాల్వ్ సర్జరీ అయ్యాక తగ్గిపోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి చాలా రోజుల నుంచి ఈ మెటల్ వాల్వ్ కాకుండా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే టిష్యూ వాల్వ్ అని ఒకటి చెప్తున్నాం. ఈ టిష్యూ వాల్వ్ ఏంటంటే యూజువల్గా 15 years దాకా పనిచేస్తాయి. వీళ్ళకి ఫస్ట్ 3 months బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం. తర్వాత బ్లడ్ థిన్నర్స్ అవసరం ఉండదు. వాళ్ళకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. నార్మల్ లైఫ్ ఎలా లీవ్ చేస్తారో అలానే చేయొచ్చు. సో ఈ 15 years అవి పనిచేసినంతసేపు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది వాళ్ళకి. అండ్ ఇంకోటి ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే అయోటిక్ వాల్వ్, మెయిన్గా లెఫ్ట్ సైడ్లో ఉన్నదానికి, దానికి సర్జరీ లేకుండా ట్యాబీ అని కొత్తగా ప్రొసీజర్ వచ్చింది. అదేంటంటే థై నుంచి యాంజియో చేసినట్టు వైర్ పంపించి అక్కడ వాళ్ళు డిప్లాయ్ చేస్తాం. ఇదేంటంటే ఎల్డరీ ఏజ్ గ్రూప్ అంటే డీజనరేషన్ వల్ల వాల్వ్ దెబ్బతిని అంత కాల్షియం ఉండి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎల్డరీ పేషెంట్ మోస్ట్లీ అబోవ్ 65-70 years వాళ్ళకి సర్జరీ ఎవరైతే ఫీజిబుల్గా లేరో వాళ్ళకి ఈ ఆయాసం, ఈ సిమ్టమ్స్ తగ్గించడానికి ఈ ట్యాబీ వల్ల వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇది కూడా అందరికీ సూటబుల్ అని నేను చెప్పను, బట్ సెలెక్టెడ్ పేషెంట్కి సూటబుల్గా ఉంటుంది. ఆ ఆప్షన్స్ అయితే వచ్చాయి.